నమస్కారం. వసంత పంచమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో సరస్వతి అమ్మవారి వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం, సిద్దిపేట జిల్లా వర్గల్ ఆలయాలు ముస్తాబయ్యాయి. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని వసంత పంచమిగా ఘనంగా నిర్వహిస్తారు. చిన్నారుల అక్షరాభ్యాసాలు, అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వసంత పంచమి రోజున తమ పిల్లలకు అమ్మవారి చెంతన అక్షరాభ్యాసం చేయిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ క్రమంలో భక్తుల కోసం ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. రేపటి నుంచి వసంత పంచమి ఉండగా ఒకరోజు ముందు నుండే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల ఈ ఉత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాత్రి వేళలో అమ్మవారి ఆలయం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. శ్రీ పంచమి పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, అభిషేకం, పూర్ణాహుతి, మహావిద్యా హోమం, బలిదానం, గణపతి హోమం, చండీయాగం, కుంకుమార్చనతో పాటు అక్షరాభ్యాసాలు, శ్రీకర పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున వసంత పంచమి సందర్భంగా బాసర క్షేత్రానికి క్యూ కడుతున్నారు. వసంత పంచమి సందర్భంగా బాసరలో భక్తుల తాకిడి పెరిగిపోయిందని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎప్పటిలాగే చిన్నపిల్లలకు క్యూ లైన్లో పాలు, త్రాగునీరు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. భక్తులందరికీ అమ్మవారి మహాప్రసాదమైన అన్నదానం, లడ్డు, పులిహోర అందేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వసంత పంచమితో పాటు అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు జరుగుతాయి. వేడుకలతో ఇప్పటికే బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎప్పటిలాగా ఆలయ అధికారులు వీఐపీల సేవలో తరించకుండా సామాన్యులకు దర్శన భాగ్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి వాసరా క్షేత్రంలో అమ్మవారి యొక్క వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అమ్మవారి వసంత పంచమి రోజు 1:30కి అమ్మవారి దేవాలయం సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది. అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరుగుతుంది, అలంకరణ చేయడం జరుగుతుంది. తదుపరి 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు చేయించడం జరుగుతుంది. ఇందులో గాను కార్యాలయ సిబ్బంది అందరూ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు కానివ్వండి, క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్లకు పాలు, బిస్కెట్లు, మంచినీరు అందించడం జరుగుతుంది. అలాగే ఈ వసంత పంచమి రోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా బాసరా క్షేత్రంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించినట్లయితే సకల విద్యా బుద్ధులు కలుగుతాయని చెప్పి ప్రతిదీ కావున సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వసంత పంచమి ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక వసంత పంచమిని పురస్కరించుకొని బాసర జ్ఞాన సరస్వతి ఆలయం దగ్గర, అలాగే వర్గల్ విద్యా సరస్వతి ఆలయం దగ్గర భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి పోటెత్తారు. పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. కొంతమంది సరస్వతి పూజల్లో పాల్గొంటూ ఉన్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు చేశారు. బాసర జ్ఞాన సరస్వతి దగ్గర విద్యాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు క్యూ లైన్లలో చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే పిల్లలకు అసౌకర్యం కలగకుండా లైన్లలో పాలు, అలాగే నీళ్లు అందిస్తూ ఉన్నారు. వసంత పంచమి వేడుకలను మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా విద్యాభ్యాసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు.